వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో వేరియబుల్స్ని జావా గురించి డిస్కస్ చేద్దాం. అంటే వేరియబుల్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు, సింటాక్స్, ఇనిషియలైజేషన్ అండ్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు వేరియబుల్ అంటే ఏంటి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ లేకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి++, పైథాన్ ఏదైనా సరే అసలు వేరియబుల్ అంటే ఏంటంటే వేరియబుల్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ జావా ప్రోగ్రామ్. బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ స్టోరేజ్ అంటే ఏంటి, మనం డిఫరెంట్ వాల్యూస్ మీద ఆపరేషన్స్ అప్లై చేస్తూ ఉంటాం మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో ఆ వాల్యూస్ని మనం మన కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఏం యూజ్ చేసుకుని మనం ఆ వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకుంటామంటే వేరియబుల్స్. సో ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో 3 అనే వాల్యూని D అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసాం. అంటే ఈ Dని మనం ఈ 3 వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాము. సో అలాగే ఇక్కడ ఈ Fలో ఈ 5 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాము. సో అలాగా ఏదైనా వాల్యూస్ మీద మనం ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. సో అందుకని ఈ వేరియబుల్ అనేది బేసిక్ స్టోరేజ్ యూనిట్ ఇన్ జావా program. So variable is defined by the combination of an identifier, a type and a optional initializer. సో వేరియబుల్ అంటే ఏంటంటే వీటన్నిటి కాంబినేషన్ కలిపి మనం వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ దట్ వేరియబుల్. సో మన వేరియబుల్కి ఇచ్చే నేమ్ని ఐడెంటిఫైయర్ అంటారు. ఐడెంటిఫైయర్ అండ్ ఈ టైప్ అంటే డేటా టైప్, ఐడెంటిఫైయర్ అండ్ ఆప్షనల్ ఇనిషియలైజర్. అవసరమైతే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే వీటన్నిటి కాంబినేషన్ని మనం వేరియబుల్ అంటాము. సో ఐడెంటిఫైయర్ వేరియబుల్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఐడెంటిఫైయర్ అండ్ టైప్ అండ్ ఆప్షనల్ ఇనిషియలైజర్. ఆల్ వేరియబుల్స్ హ్యావ్ స్కోప్ విచ్ డిఫైన్స్ విజిబిలిటీ అండ్ లైఫ్ టైం. ప్రతి వేరియబుల్కి స్కోప్, లైఫ్ టైమ్ ఉంటుంది. స్కోప్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్ మన ప్రోగ్రాంలో ఎక్కడ విజిబుల్గా ఉంటుంది, అది లైఫ్ టైం అనేది ఆ వేరియబుల్కి అసోసియేటెడ్ అయిన వాల్యూ ఎంతసేపు యాక్టివ్గా ఉంటుంది. సో ప్రతి వేరియబుల్కి స్కోప్ అండ్ లైఫ్ టైం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో చూడండి. డిక్లేరింగ్ ఏ వేరియబుల్ ఇన్ జావా, ఆల్ వేరియబుల్స్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ దే కెన్ బి యూజ్డ్. సో జావాలో ప్రతి వేరియబుల్ని దాన్ని యూజ్ చేసుకునే ముందు కంపల్సరీగా డిక్లేర్ చేయాలి. అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డిక్లేర్ చేయక్కర్లేదా అని అంటే ఉంటాయి కొన్ని. సపోజ్ పైథాన్లో ఉంది, పైథాన్లో డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని అంటాము. సో అందులో ఏంటి, వేరియబుల్ని మనం యూజ్ చేసుకునేటప్పుడు డిక్లేర్ చేసుకోక్కర్లేదు. కానీ జావాలో ఏంటి, కంపల్సరీగా మన వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని డిక్లేర్ చేసుకోవాలి. ముందు యూజ్ చేసుకునే ముందు నేను వేరియబుల్కి ఏదైనా ఆపరేషన్ అప్లై చేసే ముందే నేను ఆ వేరియబుల్ని డిఫైన్ చేసి ఉండాలి, డిక్లేర్ చేసి ఉండాలి. ఎలాగా, టైప్ అండ్ నేమ్తో. ఇనిషియలైజేషన్ తర్వాత అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ యూజ్ చేసుకునే ముందు ఏం చేయాలి, డిక్లేర్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. సో సింటాక్స్ ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్కి టైప్, ఐడెంటిఫైయర్ ఈక్వల్ టు వాల్యూ, ఇలా కామాతో సపరేట్ చేసుకుని ఎన్ని వేరియబుల్స్నైనా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ బ్రాకెట్స్లో ఎందుకు పెట్టామంటే ఈ ఆప్షనల్. ఇనిషియలైజేషన్ అనేది మనకి డిక్లరేషన్ టైంలో ఆప్షనల్, కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేటర్ అయినా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, టైప్ అంటే ఇంట్, ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ దట్ వేరియబుల్ ABC. ఇక్కడ వితౌట్ ఇనిషియలైజేషన్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, విత్ ఇనిషియలైజేషన్స్తో చేస్తున్నాం. సో ఈ ఇనిషియలైజేషన్స్ అనేవి ఆప్షనల్. ఓకే, ఇవన్నీ వేరియబుల్కి డిక్లరేషన్కి ఎగ్జాంపుల్ అండ్ సింటాక్స్. ఇది స్టాటిక్ ఇనిషియలైజేషన్. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఒకసారి ఇనిషియలైజ్ చేస్తాం. అలా కాకుండా డైనమిక్ ఇనిషియలైజేషన్ కూడా చేసుకోవచ్చు మనం ఇన్పుట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని. ఇప్పుడు టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఫైనల్ వేరియబుల్స్. దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ వీ హ్యావ్ ఇన్ జావా. ఇప్పుడు ఒక్కొక్క టైప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ బ్లాక్ ఆర్ నోన్ యాజ్ లోకల్ వేరియబుల్స్. సో ఇలా బ్రేసెస్ లోపల, ఏదైనా మెథడ్ లోపల, మెథడ్ ఆర్ బ్లాక్ లోపల, బ్లాక్ అంటే ఇది బ్రేసెస్తో ఎన్క్లోజ్ అయింది, ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్తో అలా ఎన్క్లోజ్ అయిన దాన్ని మనం బ్లాక్ అన్నాం. సో బ్లాక్ లోపల డిఫైన్ చేసిన వేరియబుల్స్ని
లోకల్ వేరియబుల్స్ అంటారు. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ అనే మెథడ్ లోపల int a = 10 అనే వేరియబుల్ని డిఫైన్ చేశారు. సో ఇది లోకల్ వేరియబుల్. ఏ వేరియబుల్ అయితే మెథడ్ ఆర్ బ్లాక్ లోపల డిఫైన్ చేస్తారు దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. నెక్స్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్. These variables declared inside a class and outside any method or constructor or block are known as a instance variable. అంటే క్లాస్ లోపల డిఫైన్ చేసే వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటారు. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ని మెంబర్ వేరియబుల్స్ అని కూడా అంటారు. అంటే సపోజ్ క్లాస్ లోపల ఏదైనా మెథడ్ ఉందనుకోండి, ఆ మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే మళ్ళీ అది లోకల్ వేరియబుల్ అయిపోతుంది కదా. అలా మెథడ్ లోపల కాకుండా క్లాస్లో డిఫైన్ చేసే వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటారు. వీటిని మెంబర్ వేరియబుల్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు int x = 10 అనేది వేరియబుల్ exp అనే క్లాస్ లోపల డిఫైన్ చేశారు. ఇక్కడ exp1 exp2 అని మెథడ్స్ కూడా ఉన్నాయి, కానీ మెథడ్స్ లోపల కాకుండా క్లాస్ లోపల డిఫైన్ చేశారు. అలాంటి వేరియబుల్స్ని ఇన్స్టాన్స్ వేరియబుల్ అని అంటారు. ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే వీటినే క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటారు. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ ద స్టాటిక్ కీవర్డ్. సో వేరియబుల్స్ ముందు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసుకుని డిఫైన్ చేస్తే వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఈ క్లాస్లో ఏదైనా క్లాస్ లోపల కానీ మెథడ్ లోపల కానీ ఇలా స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేశారని అనుకోండి, అవి ప్రతి మెథడ్కి క్లాస్కి మనం డిఫరెంట్ చాలాసార్లు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. ప్రతి ఆబ్జెక్ట్లో ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేయరు, ఒకసారి మాత్రమే ఇనిషియలైజ్ చేస్తారు. సో ఆ స్టాటిక్ వేరియబుల్ని అప్డేట్ చేసిన ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెమరీలో ఈ స్టాటిక్ వేరియబుల్ ఒక వాల్యూ ఓన్లీ 1 కాపీయే స్టోర్ అవుతుంది. మనం ఆ స్టాటిక్ వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేసుకున్నా, దాన్ని ఎక్కడ అప్డేట్ చేసినా ఆ వాల్యూ వెళ్ళి ఆ మెమరీ లొకేషన్ అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ ఒకసారి ఇనిషియలైజ్ చేస్తారు. సపోజ్ క్లాస్లోకి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ ఇన్స్టాన్సెస్లో ఈ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయరు. సో అది స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తారు. వీటిని స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటారు. స్టాటిక్ వేరియబుల్స్ హ్యాస్ ఓన్లీ 1 కాపీ పర్ క్లాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్. చెప్పాను కదా, మనం ఒక క్లాస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కూడా ఆ స్టాటిక్ వేరియబుల్ని ఓన్లీ 1 కాపీ మాత్రమే ఉంటుంది మెమరీలో. సో ఈ ఆ ఆబ్జెక్ట్స్లో ఎన్నిసార్లు మనం ఆ స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకున్నా, ఆ వాల్యూ అప్డేట్ చేసినా అట ఇమీడియట్గా మనకి ఆ కాపీలో అప్డేట్ అయిపోతుంది అనమాట. అప్డేటెడ్ వాల్యూ ఆబ్జెక్ట్స్కి వస్తుంది. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసుకుని డిఫైన్ చేస్తారు. ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫైనల్ వేరియబుల్. ఏ ఫైనల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ బై యూజింగ్ ద ఫైనల్ కీవర్డ్. ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసుకుని డిఫైన్ చేసే వేరియబుల్స్ని ఫైనల్ వేరియబుల్స్ అంటారు. ఫైనల్ వేరియబుల్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్ అండ్ డస్ నాట్ అలో ఎనీ మెథడ్ టు చేంజ్ ఇట్స్ వాల్యూ అగైన్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ వేరియబుల్ లాగా. సో ఒకసారి మాత్రమే ఈ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తారు, దాని తర్వాత మోడిఫై చేయడం అనేది ఇక కుదరదు. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఫిక్స్. అలాంటి టైప్లో మనం ఈ ఫైనల్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ యూజింగ్ ఫైనల్ కీవర్డ్స్ యాక్ట్స్ యాజ్ ఎ కాన్స్టెంట్స్. ఎగ్జాంపుల్, ఫైనల్ int a = 10. అంటే దీనికి వాల్యూ మనం మోడిఫై చేయడం ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత పాసిబుల్ అవ్వదు ఇఫ్ వీ డిక్లేర్ దాట్ వేరియబుల్ యాజ్ ఎ ఫైనల్.